కంటిన్యూస్గా. ఓకే, హూ ఈజ్ యువర్ ఆన్ స్క్రీన్ క్రష్ అంటే ఏం చెప్తారు? ఆన్ స్క్రీన్ క్రష్ అంటే కియారా అద్వానీ ఈ రీసెంట్ డేస్లో అంటే. ఓకే. యా. చైల్డ్హుడ్ క్రష్? చైల్డ్హుడ్ క్రష్ గుర్తు కూడా రావట్లేదు. ఇంటికి వెళ్ళాక ఏమనొద్దు, మీరు చెప్పండి. అబ్బాయిలు చాలా తెలివిగా ఆన్సర్ చేస్తారు. అట్లేం లేదు. లేదంటే స్కూల్ టీచర్ అని చెప్పేస్తారు సింపుల్గా. స్కూల్ టీచర్ అస్సలు కాదు. స్కూల్ టీచర్ అసలు ఆ స్కూల్ టీచర్లు అందరూ మా నాన్న ఫ్రెండ్సే ఉంటుండే. ఎటు తిరిగి అన్నయ్య కొడతారు మళ్ళీ వచ్చి. సో స్కూల్ టీచర్లు ఎవరు లేరు, కానీ ఈ స్కూల్లో లైఫ్లో ఎవరు లేరు నాకు క్రష్. ఇంటర్మీడియట్లో ఎవరో ఉండే. ఇంటర్మీడియట్లో ఒకరు ఉండే. వాళ్ళు నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏమో ఉండే. ఓకే. అంతే, ఊరికే టైంపాస్ చేయడానికి. మాకు స్టడీ అవర్స్లో వాళ్ళేమో డే స్కాలర్స్, ఓకే, మాదేమో హాస్టలర్స్. సో మాకు వాళ్ళకి ఇద్దరికి ఒకటేసారి కంబైన్ ఒకటే ప్లేస్లో ఉండేది అన్నట్టు. సో ఆమె బయటకు వచ్చి కూర్చున్నప్పుడల్లా నేను క్లాస్కి వెళ్ళి బయట కూర్చుంటుండే, కానీ మాట్లాడకపోతుండే. ఆమె హిందీ వచ్చి నాకు అసలు నాకు తెలుగు తప్ప ఏం రాదు. ముస్లిం కమ్యూనికేట్ కాదు, నార్త్ ఇండియన్. సో మీ క్రష్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది. కమ్యూనికేషన్ ప్రాబ్లం, దూరం నుంచి చూసి వెళ్ళిపోయాను అంతే. అట్లీస్ట్ ఇట్లా చూపులతో అయినా అర్థమవుతుంది కదా, అలా అర్థం కాలేదు అమ్మాయికి? అసలు చూడలే. అంత ధైర్యంగా నేను చూసే టైప్ కాదు. జస్ట్ దూరంకి వెళ్ళి మనం ఇట్లా చూసినామా అంతే. ఓకే. మళ్ళీ అది ఇంటర్మీడియట్ లైఫ్. అసలు ఇంటర్మీడియట్లో ఇంకా మాకు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కొంచెం అటెండ్ చేసినామంటే మార్కులు తక్కువ కూడా కొడుతుండే మమ్మల్ని. ఇంటర్లో గుంటూరు వికాస్ జూనియర్ కాలేజీలో ఉండే అప్పుడు కొంచెం. ఆ తర్వాత ఒక ప్రిన్సిపల్ మారిన తర్వాత పేరెంట్స్ అందరు కంప్లైంట్ చేస్తే అప్పటి నుంచి ఇంకా సైలెంట్ అయిపోయారు. కానీ అప్పుడు భయంకరంగా ఉంటుండే. ఓకే. బాగా అల్లరి చేసేవాళ్ళ కాలేజ్ టైంలో? అల్లరి 100% చేస్తుండే. ఓకే. బాగా అల్లరి చేసి దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ఉన్నాయంటారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. ఒకసారి దెబ్బలు తినడు కాదు, కానీ ఇట్లా చెవు పట్టుకొని తీసుకున్నాడు మావాడు. ఓకే. నేను మా హాస్టల్ వాడని కానీ తిట్టుకుంటూ పోతున్నా, వాడు సీక్రెట్గా తెలియకుండా వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. ఓకే. చూసి పట్టుకొని రారా నువ్వు అని చెవు పట్టుకొని తీసుకొని వెళ్ళి అది మాట్లాడి, ఏంద్రా నువ్వు అసలు మీ డాడీకి పిలుస్తా అది ఇదని కొంచెం భయపెట్టిండు, కానీ ఏం అనలేదు. అట్లాంటివి ఉన్నాయి అంతే. ఇంకా అంతకు మించి అంటే స్కూల్ లైఫ్లో ఉండే. ఓకే. స్కూల్ లైఫ్లో చాలా ఉండే. కాకపోతే అదే ఒక 2 బాబాయలు. మా టీచర్ వాళ్ళ కొడుకని నన్ను సార్లు కొట్టకపోతుండే, కానీ వాళ్ళు మా డాడీకి చెప్తుండే. మీ ఫాదర్ కూడా? మా ఫాదర్ టీచర్, మా స్కూల్లో కాదు, గవర్నమెంట్ టీచర్. కాకపోతే ఈ స్కూల్ ప్రిన్సిపల్ మా నాన్న ఫ్రెండ్స్ అన్నట్టు. సో అట్లనే ఫ్రెండ్ కాబట్టి ఆ స్కూల్లో జాయిన్ చేసిండు. వీళ్ళు కొట్టకపోయేటోళ్ళు, కానీ ఈ మ్యాటర్ ఇంటికి పోయేది. మీ వాడు ఇట్లా వేసిండు అని. ఇంటికి పోయినాక మా నాన్న కొడుతుండే. సో దెబ్బలు అయితే మిస్ కాకపోయేటండి.